ఎలిఫెంట్ మైండ్ ఏఐ హబ్కి స్వాగతం. ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అద్భుతమైన ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఈ రోజు వీడియోలో మనం డెస్క్టాప్ చాట్ జీపీటీ అప్లికేషన్ యొక్క యూనిక్ ఫీచర్స్ మరియు డిఫరెన్సెస్ను చూద్దాం. ఫీచర్ 1 వర్క్స్ ఆఫ్లైన్. మనం డెస్క్టాప్ అప్లికేషన్ యొక్క బిగ్ బెనిఫిట్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఆఫ్లైన్లో పనిచేసే సామర్థ్యం. మీరు వైఫై లేకుండా ఒక లాంగ్ ఫ్లైట్ జర్నీలో ఉన్నారని ఊహించండి. కానీ మీరు డాక్యుమెంట్స్ మరియు నోట్స్ యాక్సెస్ చేయాలి. డెస్క్టాప్ యాప్తో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా మీరు సేవ్ చేసిన డాక్యుమెంట్స్, నోట్స్ మరియు కంటెంట్ను యాక్సెస్ చేయవచ్చు. మరోవైపు వెబ్సైట్ అప్లికేషన్కి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. అంటే ఆఫ్లైన్లో మీరు దాన్ని ఉపయోగించలేరు. ఫీచర్ 2 ఇన్స్టెంట్ అలర్ట్స్. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ అలర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డెస్క్టాప్ యాప్ మీ డెస్క్టాప్ పైకి రియల్ టైమ్ నోటిఫికేషన్స్ పంపుతుంది. అంటే మీకు కొత్త మెసేజెస్ మరియు అప్డేట్స్కి వెంటనే అలర్ట్స్ వస్తాయి. దాంతో మీరు ఏదైనా ఇంపార్టెంట్ విషయం మిస్ కాకుండా ఉంటారు. కానీ వెబ్ అప్లికేషన్లో నోటిఫికేషన్స్ కేవలం బ్రౌజర్లో మాత్రమే ఉంటాయి. మీరు యాక్టివ్లీ బ్రౌజింగ్ చేయకపోతే లేదా మీ బ్రౌజర్ మినిమైజ్డ్లో ఉంటే మీరు ఈ నోటిఫికేషన్స్ మిస్ కావచ్చు. ఫీచర్ 3 సింక్ అక్రాస్ డివైసెస్. డెస్క్టాప్ యాప్ డివైసెస్ మధ్య సింక్ చేయడంలో చాలా బాగుంది. మీ యొక్క చాట్స్ మరియు సెట్టింగ్స్ కంప్యూటర్, ఫోన్ మరియు టాబ్లెట్పై సింక్రోనైజ్డ్గా ఉంటాయి. దాంతో మీరు డివైసెస్ మధ్య సులభంగా స్విచ్ చేయవచ్చు, ఎలాంటి ప్లేస్ లేదా సెట్టింగ్స్ కోల్పోకుండా. వెబ్ యాప్ కూడా సింక్రోనైజేషన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది బ్రౌజర్పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మరియు వేర్వేరు డివైసెస్పై అంత సీమ్లెస్గా ఉండకపోవచ్చు. ఫీచర్ 4 హై సెక్యూరిటీ. సెక్యూరిటీ చాలా ముఖ్యమైంది మరియు డెస్క్టాప్ యాప్ ఎన్హాన్స్డ్ ఫీచర్స్ వంటి లోకల్ డేటా ఎన్క్రిప్షన్ మరియు అడ్వాన్స్డ్ ప్రైవసీ కంట్రోల్స్ను అందిస్తుంది. మీ డేటా మీ డివైస్పై సురక్షితంగా స్టోర్ అవుతుంది. అనాథరైజ్డ్ యాక్సెస్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ను ఇస్తుంది. వెబ్ యాప్ సెక్యూర్ అయినప్పటికీ బ్రౌజర్ సెక్యూరిటీ ఫీచర్స్పై ఆధారపడుతుంది మరియు లోకల్ డేటా ప్రొటెక్షన్కి అదే స్థాయి ఇవ్వలేకపోతుంది. ఫీచర్ 5 పర్సనలైజేషన్. కస్టమైజేషన్ ఒక కంఫర్టబుల్ యూజర్ ఎక్స్పీరియన్స్కి చాలా అవసరం. డెస్క్టాప్ యాప్ ఎక్స్టెన్సివ్ పర్సనలైజేషన్ని అలౌ చేస్తుంది. అవి థీమ్స్, డార్క్ మోడ్, లైట్ మోడ్, రీసైజబుల్ విండోస్, పొజిషనింగ్. మీరు యాప్ యొక్క లుక్ అండ్ ఫీల్ను మీ ప్రెఫరెన్సెస్కి అనుగుణంగా అడ్జస్ట్ చేయవచ్చు. వెబ్ యాప్ బేసిక్ కస్టమైజేషన్ ఆప్షన్స్ని అందిస్తుంది. కానీ ఇది సాధారణంగా డెస్క్టాప్ వర్జన్తో పోలిస్తే ఎక్కువ లిమిట్స్ ఉంటాయి. ఫీచర్ 6 వాయిస్ కమాండ్స్. వాయిస్ కమాండ్స్తో డెస్క్టాప్ యాప్ వినియోగం మరింత కన్వీనియంట్ అవుతుంది. మీరు రిమైండర్స్ సెట్ చేయడం లేదా మెసేజెస్ పంపడం వంటి టాస్క్స్ను చేయడానికి యాప్తో మాట్లాడవచ్చు. దాంతో దీన్ని హ్యాండ్స్ ఫ్రీగా ఉపయోగించడం సులభం అవుతుంది. వెబ్ యాప్లో వాయిస్ కమాండ్ ఫంక్షనాలిటీ ఉండవచ్చు. కానీ ఇది సాధారణంగా బ్రౌజర్ కంపాటిబిలిటీ మరియు పర్మిషన్స్పై ఆధారపడి ఉంటుంది. ఫీచర్ 7 ఈమెయిల్ మేనేజ్మెంట్. ఈమెయిల్స్ మేనేజ్ చేయడం టైం తీసుకునే పని కావచ్చు. కానీ డెస్క్టాప్ యాప్ ఈమెయిల్ మేనేజ్మెంట్ను ఇంటెగ్రేట్ చేస్తుంది. మీరు యాప్లోనే ఈమెయిల్స్ చదవవచ్చు, రాయవచ్చు మరియు ఆర్గనైజ్ చేయవచ్చు. మీ కమ్యూనికేషన్ మరింత ఎఫిషియెంట్ అవుతుంది. వెబ్ అప్లికేషన్ ఇంటెగ్రేటెడ్ ఈమెయిల్ మేనేజ్మెంట్ను సపోర్ట్ చేయదు. యూజర్స్ విడిగా ఈమెయిల్స్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఫీచర్ 8 అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్. డెస్క్టాప్ యాప్లో డేటా సెట్స్ను అనలైజ్ చేయడానికి మరియు రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా మీరు ఇన్సైట్స్ పొందవచ్చు మరియు ఇన్ఫార్మ్డ్ డిసిజన్స్ తీసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వెబ్ యాప్ డేటా అనాలిసిస్ను సపోర్ట్ చేయవచ్చు. కానీ సాధారణంగా ఈ కేపబిలిటీస్ కోసం థర్డ్ పార్టీ టూల్స్పై ఆధారపడుతుంది. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మీరు చాట్ జీపీటీ డెస్క్టాప్ అప్లికేషన్ యొక్క ఈ ఫీచర్స్ చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాం. డెస్క్టాప్ యాప్ యొక్క యూనిక్ కేపబిలిటీస్ దాన్ని వెబ్ వర్జన్తో పోలిస్తే వేరుగా ఉంటాయి, మీ ప్రొడక్టివిటీ మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే దానికి థమ్స్ అప్ ఇవ్వండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని టెక్ ఇన్సైట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మీరు ఎప్పుడూ ఏదైనా అప్డేట్ మిస్ కాకుండా ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు మరియు మేము మిమ్మల్ని వచ్చే వీడియోలో కలుస్తాము.